అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ బంధం బాధ్యత కాదా. ఈ కథను మనకు అందించిన వారు కె కనకదుర్గ గారు. పెళ్లి వాళ్ళు మళ్ళీ కబుర్ చేశారు. సమాధానం ఏమీ చెప్పకుండా ఎన్ని రోజులు వాళ్ళను మభ్యపెట్టాలి? అసలు నీ నిర్ణయం ఏమిటి అని కూతుర్ని నిలదీసింది మీనాక్షమ్మ. అమ్మా, నీకు ఎన్నోసార్లు చెప్పాను నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని. కానీ నువ్వే నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశావు. వాళ్ళు ఎప్పుడో దారిలో కలిసినప్పుడు నా గురించి చెప్పావని, వాళ్ళ పెళ్లి చూపులకి వస్తారని చెప్పావు. వాళ్ళ ముందు పరువు పోతుందని ఈ ఒక్కసారికి పెళ్లి చూపులకి కూర్చో అన్నావు. అలాగే నీ మాట కాదనలేక కూర్చున్నాను. ఇప్పుడేమో వాళ్ళకి నచ్చావు, ఏం చెప్పమంటావు అని అడుగుతున్నావు. నీకు చాలాసార్లు చెప్పాను, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. నాన్న పోయిన దగ్గర నుంచి నువ్వే తల్లి తండ్రి అయి నన్ను పెంచావు. ఇప్పుడు పెళ్లి చేసుకొని భర్తతో వెళ్ళిపోయి నిన్ను ఒంటరిదాన్ని చేయటం నాకు ఇష్టం లేదు. ఈ మాట నీకు చాలాసార్లు చెప్పాను. మళ్ళీ పెళ్ళి పెళ్ళి అంటూ నన్ను విసిగించొద్దు అంటూ లోపలికి వెళ్ళిపోయింది ప్రియా. అది కాదే, నేను చెప్పేది విను అంటూ ఎంత బ్రతిమలాడినా తల్లి మాట వినకుండా తలుపు వేసుకుంది. ప్రియా చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. అప్పటి నుంచి కూతుర్ని చాలా కష్టాలు పడి ప్రేమగా పెంచింది. ప్రియా కూడా తల్లిలోనే తండ్రిని చూసుకుంటూ పెరిగింది. ఇప్పుడు పెళ్లి చేసుకొని తల్లిని ఒంటరిని చేసి వెళ్ళిపోవటం ప్రియాకి ఇష్టం లేదు. ఒక్కగానొక్క కూతురు పెళ్లి చూసి ఆమె పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే చూడాలని కోరిక మీనాక్షమ్మది. మొండి పట్టుదలతో ఉన్న కూతుర్ని ఎలా మార్చాలో అర్థం కావటం లేదు ఆమెకు. పెళ్లివారు మళ్ళీ ఫోన్ చేశారు. మా అబ్బాయికి మీ అమ్మాయి ప్రియ బాగా నచ్చింది. అందుకే మీ అభిప్రాయం కోసం అన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం. ఏమీ అనుకోకండి వదిన గారు అంటూ అవతల నుండి వరుసలు కూడా కలిపేశారు. అదే అండి, ఒక వారం రోజులు గడువు కావాలి. అమ్మాయి కొంచెం బిజీగా ఉంది. ఆఫీస్లో ప్రాజెక్ట్ వర్క్ అని తడబడుతూ చెప్పింది మీనాక్షమ్మ. సరే మీ ఇష్టం, కానీ మీరు చెప్పే నిర్ణయం మీదే మన ఇరు కుటుంబాల సంతోషం ఆధారపడి ఉంది అంటూ కాల్ కట్ చేశారు. ఏంటో ఈ పిచ్చి పిల్ల, దాన్ని ఎలా మార్చాలో నాకు అర్థం కావటం లేదు. నాకు ఎవరూ తోడు లేరని బాధపడుతుందే కానీ తన జీవితానికి ఒక తోడు ఏర్పడాలి అనే ఆలోచన లేకుండా పోయింది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో అర్థం కావటం లేదు అని దిగులుగా కూర్చుంది మీనాక్షమ్మ. ఒకరోజు సూపర్ బజార్లో పెళ్ళికొడుకు అవినాష్ కనిపించాడు. అవినాష్ వెంటనే మీనాక్షమ్మను గుర్తుపట్టి పలకరించి బాగున్నారా అండి అన్నాడు ఆప్యాయంగా. బాగున్నాం బాబు, నిన్ను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉన్నది. మా ఊరు ఎప్పుడు వచ్చారు అని అడిగింది. నిన్ననే ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వచ్చాను. మిమ్మల్ని కలవాలి అనుకున్నాను, కానీ మీకేమైనా ఇబ్బందేమో అని అన్నాడు సంశయిస్తూ. అయ్యో, ఇబ్బంది ఏముంది బాబు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మన ఇల్లు ఇక్కడికి దగ్గరే, వెళ్దామంటూ అవినాష్ని ఇంటికి తీసుకువచ్చింది. కూర్చో బాబు, నేను ఇప్పుడే కాఫీ చేసి తీసుకువస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది. అవినాష్ ఇల్లంతా ఒకసారి చూశాడు. ఇల్లు చాలా అందంగా అలంకరించి ఉంది. గోడలకు ఎటువైపు చూసినా ప్రియా మీనాక్షి గారు కలిసి దిగిన ఫోటోలు అందంగా ఉన్నాయి. ప్రియా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం దిగిన ఫోటోలు అక్కడ తగిలించి పెట్టారు. ఆ ఫ్రేమ్స్ అన్నీ చూడగానే చాలా ముచ్చటగా అనిపించాయి. మీనాక్షమ్మ కాఫీ తీసుకొని వచ్చి ఆ ఫోటోల్ని చూస్తున్న అవినాష్తో కాఫీ అందిస్తూ, మా అమ్మాయికి నేనంటే పిచ్చి ప్రేమ. నన్ను వదిలి ఉండాలంటే ఉండలేదు. తండ్రి లేని బిడ్డ అని ఎంతో గారాబంగా ప్రేమగా చూసుకున్నాను. తనకు కూడా నేనంటే అదే ప్రేమ. అందుకే దాన్ని పెళ్ళికి ఒప్పించాలంటే చాలా కష్టమైపోతుంది. నన్ను వదిలి వెళ్ళాల్సి వస్తుందేమో అని పెళ్లి చేసుకోవటానికి కూడా ఇష్టపడటం లేదు. అందుకే మీ అమ్మగారు అన్నిసార్లు ఫోన్ చేసినా నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అంది దిగులుగా. మీరెందుకు అంటే అంత బాధపడతాం? నాకు మీ అమ్మాయి ప్రియ చాలా బాగా నచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయితో పాటు మీరు కూడా మా ఇంటికి వచ్చేయండి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ, అందరం కలిసే ఉండొచ్చు అన్నాడు అవినాష్. వెంటనే మీనాక్షమ్మ నవ్వుతూ, దూడతో పాటు ఆవును కూడా తీసుకువెళ్తావా? అయినా అల్లుడి దగ్గర ఉండకూడదులే బాబు అన్నది నవ్వుతూ. అదేంటంటే అలా అంటారు? మీకున్నది ఒక్క ఆడపిల్ల,
మీ అమ్మాయికి నాతో పెళ్లి చేస్తే నేను మీ ఇంటికి అల్లుడినవుతాను. అంటే నేను మీ కుటుంబమే కదా. మీ కూతురుతో పాటు మీ బాధ్యత కూడా చూసుకోవాల్సింది నేనే కదా. నాలో మీరు కొడుకుని చూసుకుంటే అల్లుడి దగ్గర ఉన్నా అనే ఫీలింగ్ మీకు కలగదు. నన్ను మీ కొడుకుగా భావించండి. అయినా ఆవు లేకుండా దూడ పుట్టదు కదా. బంధం బాధ్యత కాదా అన్నాడు మీనాక్షమ్మ 2 చేతులు పట్టుకొని. అవినాష్ చెప్పిన మాటలకు మీనాక్షమ్మ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఒక్కగానొక్క కూతుర్ని పెళ్లి చేసుకొని కొడుగ్గా బాధ్యతలు స్వీకరిస్తాను అన్న అల్లుడు దొరకటం అదృష్టంగా భావించింది. తలుపు చాటు నుంచి అవినాష్ మాటలు వింటున్న ప్రియ తల్లిని అంత ప్రేమగా చూసుకునేవాడు దొరికాడని మురిసిపోయింది. అవినాష్తో పెళ్లికి ఒప్పుకుంది. అల్లుడే కొడుకైతే అమ్మాయి ప్రేమ అంతా అతనికే సొంతం కదా. ఆ ఇంట్లో దీపావళి పండగ ముందే వచ్చింది. కోటి కాంతులు కొత్త వెలుగులు తెచ్చింది. ఇదండి ఇవాళ మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.